చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జరిగినటువంటి ఘటన అత్యంత దారుణమైన ఘటన. ఏం చేయాలి, ఎలా చేస్తే దీనికి న్యాయం జరిగే అవకాశం ఉంది? జువైనల్ కాబట్టి ఆ అబ్బాయిని కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మేడం కఠినంగా కార్యశిక్ష చేయండి మేడం. మొత్తం జైల్లోనే ఉండాలి, బయటకు రావద్దు. కానీ అలాంటి వయసులో ఉన్న పిల్లలందరికీ ఒక గుణపాఠం చెప్పాలి మేడం. ఎందుకంటే ఆ బాబు చేసింది చాలా కిరాతకం, అంత చిన్న పాపను అట్లా చేసిండు కాబట్టి పిల్లలు చాలా మంది అట్లాగే ఖరాబ్ అవుతున్నారు మేడం. కానీ పోలీస్ స్టేషన్లు కూడా ఏమి అంటే తీసుకెళ్తున్నారు, జైల్లో పెడుతున్నారు, వదిలేస్తున్నారు. అందుకని వాళ్ళకి భయం ఉండట్లేదు మేడం. అందుకని వాళ్ళకి కొన్ని రోజుల్లోనే శిక్ష పడి ఉరి తీయాలంటే ఉరి తీయాలి, కాలు పెట్టాలంటే కాలు పెట్టాలి మేడం. అట్లా చేస్తేనే పిల్లలకు భయం వస్తుంది మేడం. ప్రతి ఒక్కరు మేడం, ఆడపిల్లలు మగపిల్లలు అట్లాగే ఉన్నారు. స్కూల్లో క్రమశిక్షణ లేదు. అందుకని చాలా భయంకరమైన పరిస్థితి మేడం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతుండ్రో మీరు ఎంత కష్టపడి మేడం మీరు ప్రతిరోజు వాళ్ళ మా అమ్మగారితో కూడా మాట్లాడుతున్నారు. తన ఆవేదన వింటున్నారు మేడం. మీరు అసలు ప్రతి ఒక్క తల్లి గుండెల్లో మాకు రాయిళ్ళు పరిగెత్తున్నాయి మేడం. ఎందుకంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచిగా లేరు మేడం. కొంచెం స్కూల్లో కూడా కొంచెం కేర్గా ఉండాలి. బయట బస్సుల్లో రోడ్ల మీద హాస్టల్స్ పెట్టారు మేడం. అసలు ఎంత ఘోరంగా అంటే ఆ పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారో తెలియదు మేడం. ప్రతి గలీలో 10 హాస్టల్ మేడం. ఈ కుక్కడిపల్లి ఖరాబ్ అయింది అందుకు మేడం. హాస్టల్ ఉండానే అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు మేడం. అసలు హాస్టల్ ఇస్తున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు తేడా తెలియకుండా పక్కనే మేడం హాస్టల్ అంటే. పిల్లలకు అసలు మాకు తలంచుకొని పోతున్నాం మేము పెద్దోళ్ళం. మేము అంత సిచ్యువేషన్లో ఉన్నాం మేడం ఇక్కడ మేము. ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు చెప్పాలి మేడం ప్రతి విషయం, మగపిల్లలు ఆడపిల్లలు కానీ అట్లా తీసుకెళ్ళి దాచిపెడితే కాదు మేడం. వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి మేడం. ఎమ్మడే వేయాలి మేడం. ఇప్పుడు అప్పుడని కాదు మేడం, ఎమ్మడే వేయండి మేడం. 10 రోజులు ఏంటి, నెల రోజులు అంత కఠినం చేసినప్పుడు ఎట్లా మేడం? మమ్మల్ని వదిలిపెట్టండి మేడం. ఇక్కడ మేము చేస్తాం వాడి పని. మేము తలకు పోటు పడిస్తే వాడు ముక్కలు అయిపోతాడు మేడం. అసలు రెండో వాడికి కూడా భయం ఉంటుంది కదా మేడం పిల్లలకి. అట్లాగా తీసుకెళ్ళి దాచిపెడితే ఏమొస్తుంది మేడం? ఏముందిలే వదిలేశారు, తీసుకెళ్ళారు వదిలేశారు అంటారు కదా మేడం. అట్లా కాదు మేడం. అట్లా కొంచెం కోర్టులు, లాయర్స్, మంచి ఎమ్మెల్యే సార్లు, ఇలాంటి మన సీఎం సార్ అంతా గమనించాలి సార్. అసలు మేడం ప్రతి వాళ్ళకి ఎమ్మడే 1 నెలలో శిక్ష పడేటట్టు ఉంటేనే కొంచెం దారికి వస్తుంది మేడం. పిల్లలు చాలా భయంకరంగా ఉన్నారు మేడం. అసలు మనకి చాలా సిచ్యువేషన్ బాగాలేదు. అవును, మీరు అన్నట్టు జువైనల్ హోమ్ లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చేస్తారు బయటికి. పెద్దగా ఇందులో ఎఫెక్ట్ అయ్యేది కూడా ఏముండదు. మళ్ళీ వాడు ఇంకో క్రైమ్ చేస్తాడు. 18 years అయిపోయినాక మళ్ళీ ఇక్కడ కాకపోయినా వేరే వెళ్ళి క్రైమ్ చేస్తాడు. వాడు వదలడం అనేది సమస్య కాదు. వాడిని తెచ్చి ఇక్కడ పెట్టండి, మేమే చూస్తాం. చూడమా మనం అందరం చెప్పండి. మనం ఇక్కడే అంతే, వాడిని నరికి పాడేయడమే, ఇంకేం లేదు మేడం. వాడు ఎట్లా చేసింది చిన్న పాపతోని. 20 కోట్లు అంటే తక్కువనా? మళ్ళీ 25 కోట్లు అంటే తక్కువనా? వాడికి ఇంత కూడా భయం అనిపించలేదా? వాడు ఎట్లా ప్రీ ప్లాన్గా రాసుకుని మళ్ళీ వాడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు మేడం? చూడరా బుక్ అనేది, డైరీ అనేది, నోట్స్ అనేది పేరెంట్స్ చూడరా? చెప్పండి. ఎలా ఏం రాస్తున్నాడు మా పోరాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడని తెలియదా? చెప్పండి. వాడిని ఇంకా మేపుతారు, జ్యుడిషియల్ హోమ్లో, జూనియర్ హోమ్లో మేపుతారు. 18 years అయిపోయినాక పోనీ శిక్ష అయిపోయింది వదిలేస్తారు. ఇంకా వాడు ఏం చేస్తాడు, అయిపోతుంది. ఇంకా చేసిన పని వాడు ఉరి తీయటమా లేదా జనానికి అప్పు చేయటమా? ఇక్కడ తీసుకొచ్చి అప్పు చెప్పండి. లేదా మీరు చట్టపరంగా వాడిని ఉరి తీస్తారా? షూటర్ ఆయన చేశాడు కదా అప్పుడు. పాప మైనర్ కదా, పాప చిన్నపిల్ల మేడం, పాప మైనర్ కదా. అసలు కాదు మైనర్ కాబట్టి ఎక్కువ శిక్ష జువైనల్ హోమ్ లో పెడతారు అంతే. శిక్ష ఏదైనా పెట్టడం ఉండకూడదు. మైనర్ అయినా సరే ఇప్పుడు రేపు పొద్దున మేడం ఈయన వదిలేస్తారు మేడం, స్కూల్లో పెడతారు. ఇంకొక కుర్రాడికి వెళ్తుంది. వాడు ఏం చేస్తాడు? వాడు ఏదో ప్లాన్ చేసుకుంటాడు. ఏమైతే అక్కడైనా స్కూల్లో వేసి చదివిస్తారులే అని చెప్పి ఇంకోటి చేస్తాడు. ఏంటి పరిస్థితి? ఏంటి? ఎంతవరకు వెళ్తారు? అది కరెక్ట్ కాదు మేడం. అది శిక్ష పడాల్సిందే. చంపిన వాళ్ళని మైనర్ అంటున్నారు. అత్యంత కిరాతకంగా చంపబడ్డ వాళ్ళు కూడా మైనరే. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఆమె ఎందుకు చనిపోతుందో ఆమెకు కూడా తెలియదు. 5 రోజుల నుంచి 2 స్టేట్స్ ఎంత టెన్షన్ పడుతుంది. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారు మేడం. ఒక చిన్న అబ్బాయి 25 times అది ఏదో సైకోల్ చేసే పని, లేకపోతే అసలు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అందుకనే అంత లేట్ అయిందని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ డెఫినెట్గా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ టైం కాదు, బట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలి. మాకు ఇచ్చేయండి అంతే చెప్పేస్తాం. ఆ బాబు అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ముందు చాలా రాంగ్ అండి. ఆ పాప ఎంత నరకం అనిపించుంటుంది. వింటంటే 2 days నిద్ర కూడా పట్టలేదు. నిజం అండి. నిరుపమ్మ గారు ఏం చేస్తారు? ఆ బాబు మేజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తప్పే. ఆ పేరెంట్స్కి ఎంత బాధ అండి. అసలు వెంటంటే భయం వేస్తుంది. ముందు ఫోన్లు, టీవీలు, మెయిన్ క్రైమ్స్ ఇవన్నీ చూసి పిల్లలు పాడైపోతున్నారు. బాబుని ముందు అసలు జనాల్లో నుంచోబెట్టండి. మేజర్ అయితే చెయ్యరా? ఏమి పనిష్మెంట్ ఇవ్వరా?
ఇవ్వరా మైనర్ అయితే ఇవ్వరా? ఆ బాబుని ఇంక పోషిస్తారా జైల్లో? పేరెంట్స్ ఎంత అసలు చూస్తానికి మనకే ఆలోచిస్తుంటేనే ఇంత భయంగా ఉంది. ఆ పాప ఎంత బాధపడి ఉంటుందండి. ఇంకా ఇంట్లోనూ రక్షణ లేక పిల్లలకి, బయట లేక ఇంకెక్కడండి ఆడపిల్లలు బతికేది? ఎక్కడ బతుకుతాం చెప్పండి? ఏం చేసి ఉంటాడు? పిల్లకి ఏదో పుచ్చి అమ్మ నేను వెళ్తున్నానమ్మా జాగ్రత్త చెప్పుంటాడు కదా. 2 గంటల్లో వచ్చేసరికి పిల్ల రక్తం పొడుగులో పడిందంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది, తల్లికి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి మేడం. మీరు ఆయన తీసుకెళ్లి స్కూల్లో వేసి బోస్టన్ స్కూల్లో వేస్తాం, చదివిస్తామంటే ఏంటి మేడం అది? అసలు ఎంతవరకైనా చట్టాలు మారాలి, చట్టాలు మార్చండి అంతే. వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదండి, వదలొద్దు అంతే. అప్పటికప్పుడు పొద్దున్నే 9ంటికి పిల్లలు చూసి ఆడతా పాడుతా ఉన్న పిల్ల మధ్యాహ్నానికి 2-3 గంటల్లో అసలు రక్తం పొడుగులో పడిందంటే అది 25 కత్తిపోట్లు అంటే ఏంటి మేడం? అది ఎంత నరకం అనిపించి ఉంటుంది ఆ పిల్ల, ఎంత నరకం అనిపించి ఉంటుంది. మళ్ళీ అసలు అవునండి, మీరు అన్నది కరెక్ట్. ఫోన్స్ చాలా ఎఫెక్ట్, చాలా ఇబ్బంది చూపిస్తుంది అండి. అసలు ఈ మైనర్ బాలిక ఏం చేసి అంత చిన్న పిల్లని అంత క్రూరంగా చంపడానికి అసలు వానికి ఎట్లా చేతులు వచ్చినా నాకు అర్థమైతలేదు. ఒకటి ఇంకోటి గవర్నమెంట్ తక్షణమే మంత్రిత్వ శాఖ మొత్తం కూడా దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ స్కూల్లో కూడా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి, ఇలా జరగకుండా ఇది చేయకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. ఇప్పుడు ఇది ఏది జరుగుతుందో అసలు ఈ చట్టాలు ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి చట్టాలు తీసుకొస్తుంది అనేది స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఏంటంటే ఈ ఫోన్లు పేరెంట్స్ ఇవ్వగానే ఆ బాబు చూసుకోండి, ఆ గేమ్స్ ఆడుకోండి ఇట్లా అంటే వాళ్ళు క్రైమ్ లాంటి వీడియోస్ చూస్తున్నారు. అందులో చూడండి ఆ పిల్లగాడు ఒక స్క్రిప్టే రాసిండంటే అంటే ఇప్పుడు ఈ టైంలోనే అది చేస్తుండంటే ఎంత అసలు ఆ క్లూస్ టీమ్ కూడా దొరకకపోతే ఆ పిల్లగానికి సాధు జంతు ఏదో చనిపోతే అది తీసుకొని పూడ్చిపెట్టడానికి వెళ్తే ఆ అబ్బాయి దొరికిందని చెప్తున్నారు ఇక్కడ క్లూస్ టీమ్ కి. చూసారు కదా, పబ్లిక్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మైనరా మేజరా తర్వాత విషయం, చనిపోయింది కూడా మైనరే కాబట్టి ఖచ్చితంగా శిక్ష అయితే కఠినంగా పడాలని చెప్తున్నారు. బట్ మన చట్టాలేమో అందుకు సిద్ధంగా లేవు. జువైనల్ హోమ్కి తీసుకెళ్ళి అక్కడే ఉంచి చదివించి ఆ తర్వాత 18 ఇయర్స్ రాగానే వదిలేయటం ఏదో జరుగుతుంది. బట్ ఇదైతే జరిగిన దారుణాన్ని, ఘోరాన్ని ఎవరు అయితే వెనక్కి తిరిగి తీసుకురాలేరు, ఆ అమ్మాయిని అయితే తీసుకురాలేరు. కానీ బట్ ఇలాంటివి జరగకుండా మున్ముందు ఏం చేయాలి అనేది పోలీసులకి 5 రోజుల పాటు పట్టిందంటే, అసలు మిస్టరీని ఛేదించడానికి 5 రోజులు పట్టిందంటే ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. కానీ 5 బృందాలుగా విడిపోయి పోలీసులంతా చాలా సీరియస్గా దృష్టి సారించి తీసుకున్నారు కాబట్టి చర్యలు కనీసం ఇప్పటికన్నా ఎవరు ఏంటి ఎలా అనేది తెలిసింది. మరి శిక్షలు ఎలా పడతాయి అనేది మాత్రం చూడాల్సింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.